నమస్కారం ఆర్వీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆరుగల శ్రమించి పండించిన పంట బుగ్గుపాలైన సంఘటన జూకల్ గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే జయశంకర్ భూపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన బుస్స పైడయ్యకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట మరియు బుస్స ఐలయ్యకు చెందిన ఎకరంన్నర మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతయింది. రైతులు బుస్స ఐలయ్య పైడయ్య కథనం ప్రకారం శనివారం రోజున తమ పంట చేనుకు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగగా నిప్పు రవ్వలు మొక్కజొన్న చేనులో పడి కోతకొచ్చిన పంట పూర్తిగా మంటల్లో కాలిపోయిందని, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట మరియు పైపులు మంటల్లో కాలిపోయాయని, తమకు సుమారు 3 లక్షల నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు బుసైలే, మా గ్రామం జూకల్. మా ట్రాన్స్ఫారం ఎడ్డిపిసిపోయి మంటలు వెళ్ళినాగానే మా ట్రాన్స్ఫారం మంటలు వెళ్ళినాగానే అన్నీ వచ్చి సరే ఆగలే. మళ్ళీ గ్రామం జూకల్కి పోయినా ఊళ్ళో వచ్చే వరకు కాలింది. 25 పైపులు కాలినాయి. 25 పైపులు కాలినాయి. 3 ఎకరాల చేను కాలి. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. మాకు అన్యాయం జరిగింది. మాకు తినే మందు పోసిండు. అది 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వచ్చే ఆదాయం నాశనం అయింది. కలుపుకొని తినే మెట్లా కాలిపోయింది. నా పేరు పుసపైడయ్య. నా ట్రాన్స్ఫారం ఫెయిల్ అయ్యి డామర్ ఫెయిల్ అయ్యి పెరడి 3 ఎకరాల చేను పెరడి కాలిపోయింది. ఆమె 20 నా పేరు జూకాలు. మా చిట్టాల మండలం, అది గ్రామం జూకాలు. నా పేరు పుసపైడయ్య. మొత్తం నోట్లకి వచ్చే టైంలో మొత్తం నాశనం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుతో మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. అప్పులు వచ్చి బంగారం పెట్టుకొని మేము ఎంత పొద్దాగా నీళ్ళు లేక నిప్పు లేక మీరు అది చేసుకుంటే నోట్లకి వచ్చే టైం కాలిపోయింది. మొత్తం మాకు అసలు ఏం లేకుండా అయిపోయింది. కాలిపోయింది. అంత మోసం ఏం లేదు. అంత కాలిపోయి ఆగం ఉన్నాం. ఇప్పుడు మాకు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి.